హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. నేను ఈరోజు ఈ వీడియోలో కోపంగా మాట్లాడుతున్నానా లేదంటే బాధగా మాట్లాడుతున్నానా అన్న విషయాన్ని మీరు ఈ వీడియో మొత్తం చూసి తప్పకుండా కింద కమెంట్ చేయండి. ఎందుకు నేను ఇంత కోపంగా మాట్లాడుతున్నాను, ఎందుకు నేను ఇంత బాధగా మాట్లాడుతున్నాను అంటే వైసీపీ కార్యకర్తల రక్తం విలువ అన్నది నీళ్ళ కంటే అధ్వానంగా తయారైంది. వైసీపీ కార్యకర్తలని రోడ్ల మీద కొడుతున్నారు, హింసిస్తున్నారు, దారుణాతి దారుణంగా చంపేస్తున్నారు. అయినా కూడా కొంతమంది వైసీపీ నాయకులు ఇంట్లో హాయిగా ఏసీలు వేసుకుని పడుకున్నారు. బయటికి రావడానికి భయపడుతున్నారు. ఉత్సా అంటారు కదా, అది పడుతున్నది. కార్యకర్తలు ఏమైపోయినా పర్లేదు, మేము మాత్రం హాయిగా ఇండ్లలో కూర్చుంటామని చెప్పేసి చెప్తున్నారు. నేను వైసీపీ నాయకులకు వ్యతిరేకంగానూ వైసీపీకి వ్యతిరేకంగానూ మాట్లాడట్లేదండి. నేను ఒకసారి ఒకళ్ళతో కలిసి నడిచానంటే చివరి వరకు వాళ్ళతోనే ఉండే మనస్తత్వం ఉన్నది. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి చూడండి. ఒక మహిళ ఫోన్ చేసి, అన్న నా కొడుకుని దారుణంగా కొట్టిరన్నా, నా కొడుకు కట్లు కట్టుకుంటే ఇంట్లో కూర్చున్నా నేను నా కొడుక్కి అని చెప్పేసి ఆ మహిళ పాపం ఏడ్చింది నిన్న రాత్రి. నాకు నిజంగా గుండె తరకపోయింది. మొన్నటిదాకా తొడలు కొట్టిర్రు, రండ్రా చూసుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టుకోవడానికి ముందర మమ్మల్ని ఫస్ట్ అది చేయాలి, మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాము అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు పలికిన వాళ్ళు ఈరోజు కనిపించకుండా పత్తలేకుండా పారిపోయారు. ఒకడేమో బెంగళూరుకి పోయిందంట, ఇంకోడేమో హైదరాబాద్ పోయిందంట, ఇంకోడేమో ఇంట్లో పనుకున్నాడంట. అంతేగాని బయటికి మాత్రం రావట్లేదు. ఎందుకంటే భయం. ఏంటి ఆ భయం అంటే పాత కేసులు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పొత్తు కూటమి ఉంది. వీళ్ళు ముగ్గురు ఏం చేస్తారు అంటే వీళ్ళ మీద ఉన్న పాత కేసులని తోడి తీసుకుపోయి జైల్లో పడేసి మక్కలు ఇరగొడతారు అని చెప్పేసి వీళ్ళకు ఉత్సాహపడుతుంది. అంతే. రేపు పొద్దున ఏం చేస్తారు? ఒక నాయకుడి మీద కేసే లేదు, ఏం చేస్తారు? ఈడీ లేదంటే సిబిఐని పంపిస్తారు. అట్లా హింసిస్తారని చెప్పేసి ఆల్రెడీ భయపడి సగం చచ్చారు వైసీపీ నాయకులు. నేను అందరి గురించి మాట్లాడుతుంది, కొంతమంది గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే మొన్నటిదాకా తొడలు కొట్టిరో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. పరిస్థితులు ఎంత దారుణంగా తయారైనాయి అంటే ఇక్కడ చూడండి, కింద ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ఏమంటారు ట్విట్టర్ హ్యాండిల్ అండి. ఈ ట్విట్టర్ హ్యాండిల్లో మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ ట్వీట్ ఏదైతే పిన్డ్ ట్వీట్ అంటారో దీన్ని చూడండి. చూస్తే దిస్ ఈజ్ అ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక వ్యక్తి మోకాల మీద కూర్చొని ఆ వ్యక్తిని కొట్టిర్రు, కూర్చొని మన లోకేష్ గారికి దండం పెడుతున్నాడు. అంటే టీడీపీ వాళ్ళు ఆ వైసీపీ వ్యక్తిని కొట్టి లోకేష్ గారికి దండం పెట్టిస్తున్నారు. కిందికి వస్తే సరే ఇది వదిలేద్దాం, దాని కింద ఏదో మీటింగ్లు అవుతున్నాయి. ఇక్కడ చూడండి, తెనాలి పట్టణం 16వ వార్డులో దారుణం. ఈ వైసీపీ నాయకుడిని దారుణంగా కత్తులతోటి పొడిచారు. దాని కింద చూసుకుంటే సేమ్ అదే ట్వీటు. మళ్ళీ ఇంకొంచెం దాని కిందికి వస్తే సరే ప్రశాంత్ భూషణ్ గారిది ఉంది, దాన్ని వదిలేద్దాం. ఇక్కడ చూడండి, రక్తం రోడ్డు మీద. ఏంది అంటే తెనాలిలో రక్తం ప్రవహిస్తున్నది వైసీపీ కార్యకర్తలది. ఇక్కడ చూసుకుంటే దాని కింద చూసుకుంటే హార్ట్ బ్రేకింగ్ సీన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాడు ఇచ్చిండు. పాపం బట్టలు చింపేసారు, కొట్టారు వైసీపీ కార్యకర్తల్ని. కింద చూసుకుంటే ఈయన గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, ఈయన పాపం మునగాడు బయటికి వచ్చి వైసీపీ కార్యకర్తల్ని ఏమన్నా చేస్తే మేము ఊరుకోము, మేము ఉన్నాము, మేము ముందుకు వస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక వింత అండి. ఏంటంటే ఇంకోటి చూపిస్తా మీకు, నిజంగా ఆశ్చర్యపడతారు. ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇంకొక వైసీపీ నాయకుడు, ఏం పేరు అన్నది, జకంపూడి రాజా గారు. ఆ జకంపూడి రాజా గారు కూడా బయటకు వచ్చి వైసీపీ కార్యకర్తలను ఏం చేసినా కూడా నేను ఊకోను అని చెప్పేసి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు టీడీపీ వాళ్ళకి. వీళ్ళు మొగోళ్ళు, వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చేరదీయాలి. ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా సరే పవర్లో ఉన్నప్పుడు వచ్చి తొడలు కొట్టేటోళ్ళు మొగోళ్ళు కాదండి. ఎవడైనా కొడతాడు పనికి మాలినోడు. ఎవరు అంటే పవరు లేకపోయినా తన వాళ్ళ కోసం నిలబడేటోడు వాడు మొగోడు. ఇక్కడ చూసుకుంటే కింద చూడండి, ఇంకోటి వైఎస్ఆర్ ఒంగోలులో ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తని పాపం కొట్టిరు. దాని కింద చూసుకుంటే ఏపీలో రెచ్చిపోతున్న టీడీపీ గుండాలు నర్సీపట్నం ఇల్లు తలగొట్టిర్రు. దాని కింద చూసుకుంటే కర్నూలు ఇక్కడ కొట్టిర్రు. దాని కింద చూసుకుంటే ఇక్కడ చూడండి, పాపం బరి తెగిస్తున్న అయ్యన్న పాత్రుడు అని చెప్పేసి పాపం ఒకరిని కొడితే, దాని కింద చూడండి ఇక్కడ చంద్రగిరి గొడవలు. నేను అనేది ఒకటే, ఇంత మొత్తం వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో ఉంది కదా, ఇది మొత్తం మీకు తెలుసు కదా, మరి మీరు మీ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి ఏం పీకుతున్నారు? అదొక్కటి సమాధానం చెప్పండి. ఏం చేస్తున్నారు అంటే మీకోసం గొడవలు పడడానికి కార్యకర్తలు కావాలి, మీకు ఓట్లు వేయడానికి కార్యకర్తలు కావాలి, మీ ఫ్లెక్సీలు కట్టడానికి కార్యకర్తలు కావాలి, అన్ని పనులు చేయడానికి కూడా కార్యకర్తలు కావాలి. కానీ కార్యకర్తలకు మాత్రం మీరేం చేయరు. కార్యకర్తల ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోరు, కార్యకర్తల్ని కొడుతున్నా కూడా పట్టించుకోరు. నిన్నటిదాకా ఆయన అనిల్ గారు ఎక్స్ మినిస్టర్, పాత మినిస్టర్ ఉండేదా, ఓ తొడలు దరిచిండు, జబ్బలు దరిచిండు, పెద్ద మొగోడిని నేనే, మునగాడిని నేనే, మీసం మెలేసిండు, సప్పుడు చేయకుండా పోయి ఇంట్లో పనుకున్నాడు. ఇప్పుడు
సజ్జల గారు ఓడేమ్మ ఇక ఆయన అయితే డైరెక్ట్గా ఎన్నో కోట్లు తీసుకున్నాడు కూటమి నుంచి, ఆయన కొడుకు ఇద్దరు అమ్ముడు పోయారు అని చెప్పి చెప్తున్నారు. అందులో ఎంత నిజం ఉందో మనకు తెలియదు. ఈయన మన ఏమంటారు గుడివాడ, ఏం స్వామి నేను మొగోణ్ణి నేను మొనగాణ్ణి అని చెప్పేసి జబ్బలు ధరిస్తేవి ఏడా కార్యకర్తలను గుర్తున్నారు దారుణంగా రాష్ట్రం మొత్తంలో మీ ట్విట్టర్ హ్యాండిల్లో మీరే వేసుకుంటున్నారు. ఏం చేస్తున్నావు మరి నువ్వు అంత పెద్ద మొగోడివైతివి? ఇదా మొగతనం అంటే? నేను బయటకు వచ్చి గొడవలు పడండి, బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయండి అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పను. చిల్లరగాళ్ళు చేస్తారు ఆ పని. ఏంటి కార్యకర్తలకు నేనున్నా. ఇప్పుడు టీడీపీలో కానీ కూటమిలో కానీ జరిగేది ఏంది? మొన్నటి దాకా 2-3 రోజుల నుంచి రోజు యూట్యూబర్లు జర్నలిస్టు చెప్పేది అదే. టీడీపీకి ఇక్కడ వైసీపీకి ఉన్న తేడా అయింది అంటే కార్యకర్తల్ని కాపాడుకుంటుంది టీడీపీ. అదే వైసీపీ కార్యకర్తలు చచ్చిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదు. ఎంత పెద్ద దారుణం ఇది! అయినా కూడా నేను ఒకటి వినిపిస్తా చూడండి. ఒక వీడియో అనేది నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆడియో. ఏంటి ఆశ్చర్యం అంటే చూడండి. హలో సార్, మీరు చెప్పింది చాలా బాగానే ఉంది. జగన్కి హెల్ప్ చేసి అయితే మళ్ళీ ముఖ్యమంత్రి, ఎలక్షన్ కమిషను, హైకమాండు ఏదేదో చెప్పారు మీరు. మేమంతా సమ్మతం బయట దేశాల్లో ఉన్నాం. కనీసం ఇండియాలో ఉండే వైసీపీ కేడర్నైనా కాపాడుకునేదానికి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ సర్పంచులు కానీ, వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎమ్మెల్సీలు వీళ్ళని కాపాడుకోలేకపోతున్నారు. దారుణంగా కొడుతున్నారని చెప్పేసి నాకు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఎన్ని 1, 2, 100, 200 కాదు, వేలల్లో మెసేజ్లు వస్తున్నాయి. ఎంత దారుణం అండి! సరే, ఈ వైసీపీ నాయకుల కంటే కార్యకర్తలు ఎంత మేలంటే, ఈరోజు నేను కార్యకర్తల కోసం నేను ఎందుకు పోరాడుతున్నా అంటే ఎంత మేలంటే, ఒక న్యూస్ వచ్చింది ఇక్కడ కింద చూడండి, ఒకసారి చదవండి. ఏంటి అంటే, ఒక వ్యక్తి తన భార్యతో పాటు తన 2 పిల్లల్ని తీసుకొని వైసీపీ జెండా పట్టుకొని నీళ్ళలో దూకబోయిండు, జగనన్న ఓడిపోయిండు అని చెప్పి పోలీసులు పాపం ఆ వ్యక్తిని సంజాయించారు. అరే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిస్తే చూడడానికి నువ్వు ఉండాలి కదరా, అయినా భార్య పిల్లల్ని తీసుకొని నువ్వు దూకుడేంది అని చెప్పేసి సంజాయించి తోలేరు. కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రాణం, అంత ఇష్టం. అట్లాంటిది ఈరోజు కార్యకర్తల్ని రోడ్డు మీద వదిలేసి నాయకులు పోయి సేఫ్ హౌస్లలో ఇండల్లో పడుకున్నారు. ఎంత దారుణం అండి! ఇదా పద్ధతి? వాడు అంటాడు, నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఆ నాయకుల సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అంటే కార్యకర్తల సేఫ్టీ, మరి కార్యకర్తల సేఫ్టీ ఎవరు చూస్తాడు? ఈ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ బాధ్యత వైసీపీలో ఇన్ని రోజులు ఉన్న నాయకులది కాదా? ఇన్ని రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయి ఉండి మీరు మంచిగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మీకోసం పోట్లాడే కార్యకర్తలు రోడ్డు మీద వదిలేస్తారా? ఎందుకండి అట్లా భయపడి చావడం? ఏమవుతుంది? మా అంటే చచ్చిపోతాం, రండి వచ్చి కార్యకర్తలను కాపాడండి. ఓడిపోయారు, బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ లేదు, ఏం జరిగినా కూడా సరే, ఈవీఎంఓ బొల్లో ఏదో ఒకటి జరిగింది, మేము అయినా కూడా నేను ఎమ్మెల్యే పదవి లేకపోయినా కూడా నేను మీ నాయకుడిని, నేను మీ తోడు ఉంటా అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పిరా? అంత ధైర్యం ఉందా చెప్పేది? ఎందుకంటే నేను ఇందాక చెప్పిన కదా, కేసులకు భయం. కూటమి ఏం చేస్తారు వీళ్ళు? 1 నెల రోజులు కనిపించారు. ఇప్పుడు మొత్తం మ్యాటర్ చల్లబడ్డాక అప్పుడు బయటకు వచ్చి నేను మళ్ళీ నాయకుడిని అంటే మళ్ళీ పిచ్చి జనాలు పాపం మళ్ళీ అదే నాయకుడిని అమ్మడిపోతారు. ఎందుకంటే నమ్ముకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం. ఆ అభిమానం కోసం చవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, ఏం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు. కానీ నాయకులు మాత్రం ఓన్లీ పదవులకు, డబ్బులకి ఆశపడే వాళ్ళే అయ్యారు, అంతే. ఇంకా వేరే ఏం లేదు. నేను ప్రజలందరికీ కూడా మాట చెప్తున్నా ఏంటంటే, దయచేసి మీ కుటుంబాల గురించి ఆలోచించుకోండి. దయచేసి గొడవలకి వీటికి పోకండి. మొన్న కూడా వీడియోలు చెప్పారు, తగ్గితే తప్పు లేదు. ఒకవేళ నిజంగా గొడవ జరుగుతుంది అంటే కొన్ని రోజులు వదిలిపెట్టి మీ ఏరియాలో బయటికి రండి. హైదరాబాదో బెంగళూరు వెళ్ళండి, పర్లేదు, ఏముంది. 4 రోజుల తర్వాత మళ్ళీ రండి. మీ ప్రాణాల కంటే ఎక్కువ ఏం కాదు. అందుకే బాధ్యతగా చెప్తున్నా. మన రోజమ్మ మొన్నటిదాకా పెద్ద డైలాగులు కొట్టింది, ఇలా అనిపిస్తలేదు ఓడిపోగానే. నేను గుడివాడలో నానిగారు ఓడిపోతారని చెప్పేసి నేను చెప్పిన. నేను గుడివాడలో ఉన్నా, మీరందరూ ఆ పాత వీడియో ఒకటి చూడండి. పోయి అక్కడ చెప్పిన, నానిగారి పరిస్థితి దారుణంగా ఉందండి, ఇక్కడ రోడ్లు బాగాలేవు, జనం బాగా కోపం మీద ఉన్నారు, దయచేసి నానిగారికి చెప్పండి, ప్రజలతో మాట్లాడమని నేను చెప్తే, అక్కడ వైసీపీ నాయకులకు నేను చెప్తే ఏమంటారు? నానిగారు ఓడిపోతామైంది, ఏం మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో చెప్పలేము, కానీ నానిగారు మాత్రం తప్పకుండా గెలుస్తాడు అన్నారు. ఎవరు? ఈ వైసీపీ సోకాల్డ్ నాయకులే. ఈరోజు ఏమైంది? అమలాపురంలో సేమ్ అట్లే జరిగింది. రోజా గారి పరిస్థితి అట్లే. అమలాపురంలో నేను చిలక్కి చెప్పిన, అరే బాబు నా మాట ఏంటరా బాబు అని చెప్పేసి,
పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. ఇవన్నీ ఎందుకు అంటే మీరు అలుసు తీసుకోవడం వల్ల, మీ చేతగానితనం వల్ల మీరు ఓడిపోయారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అంటే 100% జరిగింది. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ కాకుండా దీనికి వేరే కారణాలు కూడా ఉన్నాయి ఈ ఓటమికి. ఏంటి ఆ కారణాలు అంటే మీ చేతగానితనం, మీ అలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి అందరూ ఓట్లు వేస్తున్నారు, మాదేముంది అని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. గడప గడపకి ప్రోగ్రాం పెట్టి పోన్రా బాబు ప్రజలతో గెలవండి, ప్రజలలో మాట్లాడండి అంటే ఎంతమంది వేరు, ఎంతమంది పనులు చేశారు, ఎంతమంది ప్రజల్ని కలిసారు? ఎవడు పోలే. పోయినోళ్ళు హాయిగా దర్జాగా చల్లగా పోవడం, చెట్ల కింద కూర్చోవడం, రావడం. అదా కష్టపడే మనస్తత్వం లేదు, ఊకే వేరే వాళ్ళని బదనాం చేయడం. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. దయచేసి బయటికి రండి, బయటికి వచ్చి ప్రజలతో నిలబడండి. ప్రజలు గుండెలలో పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చిన రిక్వెస్ట్, బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్. ఎన్ని రోజులని మనం లోపలనే ఉంటాం, ఎన్ని రోజులని మనం దాక్కుంటాం? ఒకసారి బయటికి రండి. కార్యకర్తల కంటే ముఖ్యం ఏది కాదు, వాళ్ళని చంపేస్తున్నారు, మనుషులు చస్తున్నారు. ఒక ప్రశ్న నేను ప్రతి ఒక్కరిని అడుగుతా, ఒక కార్యకర్త ప్రాణం విలువ, ఒక నాయకుడి ప్రాణం విలువ రెండు ఒకటేనా కాదా? నాయకుడి ప్రాణం గొప్ప, కార్యకర్త ప్రాణం తక్కువనా? తప్పకుండా కమెంట్ చేయండి ఈ విషయంలో. నాయకుడి ప్రాణం గొప్పనా, కార్యకర్త ప్రాణం గొప్పనా, లేదంటే ఇద్దరి ప్రాణం విలువ ఒకటేనా? ఈ విషయంలో కమెంట్ చేయండి. లైక్ చేయండి, లైక్ చేస్తే వీడియో వైరల్ అవుతుందంట. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అన్నది చేరవలసిన వాళ్ళకి చేరుతుంది. షేర్ చేయండి వీడియోని అన్ని వాట్సాప్ గ్రూపులలో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.